అండి అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. మనకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా లేదంటే క్రికెట్. బట్ సినిమాలో కూడా ఎన్ని జోనర్స్ ఉన్నా కూడా హారర్ జోనర్ అంటే అమ్మో నాకు భయం అని అంటూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు అరే కలిసి హారర్ చూద్దాంరా అని అనుకుంటాం. లేదా పక్కన పేరెంట్స్ని పెట్టుకునైనా చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు. హారర్ జోనర్ అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ అలాగే చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. ఇలా మనందరినీ ఎగ్జైట్ చేయబోతున్న మూవీ జిన్. ఈ మూవీ December 19th రిలీజ్ కాబోతుంది అండ్ మనందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. సో అసలు ఈ జిన్ ఏంటి? జిన్ గురించి చిన్న ఉన్నప్పుడు బోలెడన్ని స్టోరీస్ విన్నాను నేనైతే. అసలు ఈ జిన్ అనే థాట్ ఎలా వచ్చింది డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి, అండ్ యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు తెలుసుకోవడానికి నేను ఈరోజు జిన్ టీమ్ని కలవడానికి వచ్చేసాను. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సూపర్, ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. అమిత్ గారు మాట్లాడారు చూడండి, మీలాగే ఫస్ట్ క్లాస్ మాట్లాడారు. డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు? రామ్ గారు అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ప్రొడ్యూసర్ నిఖిల్ గౌడ గారు, మీరు ఇంకా ఇలా బోల్డ్ అనే సినిమాలు ఇక మొదలు అన్నట్టు బోల్డ్ అని తీయాలని కోరుకుంటున్నాను. పర్వేష్ గారు ట్రైలర్లో ఏంటండి అలా భయపడ్డారు, అన్నీ జరిగిపోయాయిగా. సో నైస్. అంటే యాక్చువల్లీ సార్ కొద్దిగా భయపడుతున్నారు, తెలుగులో ఇది ఏం మాట్లాడుతుంది ఏం చెప్తుంది నాకు అని. తెలుగు వచ్చి రాని అర్థం కానట్టుందా? లిటిల్ బిట్ ఐ అండర్స్టాండ్ బట్ 100% ఐ విల్ నాట్ అండర్స్టాండ్. నో ప్రాబ్లం. 100% నాకు కూడా తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. అలా కలిపేద్దాం ఈరోజు. అండ్ భార్గవ్ గారు హార్టీ వెల్కమ్. అండ్ మీరు మన వాళ్ళే, తెలుగు సీరియల్ చేస్తూ ఉంటారు, మన యాక్టరే అయినా. సో జిన్ is releasing on 19th. So how excited you are? ఫస్ట్ ఎవరి మాటలో ఇంతమంది అబ్బాయిల్లో నేను హీరోయిన్లా ఫీల్ అయిపోతున్నాను అయ్యా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి. 19th రిలీజ్ అవుతుంది. సరే డైరెక్టర్ గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. కొత్త టీము, అందరూ ఒక మంచి సబ్జెక్ట్ తీసుకుని వచ్చాము. 19th మూవీ రిలీజ్ అవుతా ఉంది ఎంటర్ తెలంగాణ, ఆంధ్ర స్టేట్కి. మీ బ్లెస్సింగ్ మాకు కావాలి, మీ వచ్చి మా మూవీ చూడండి అని ఒక మాటలో చెప్తాను. మేడం ఏం అడుగుతారో దానికి ఆన్సర్. నైస్ సార్. ఎంతమంది అబ్బాయిలు వచ్చారు ఈరోజు ఇంటర్వ్యూకి? ఒక్క అమ్మాయిని కూడా తీసుకురాలేదండి సార్. నన్ను హైలైట్ చేద్దాం అనుకున్నారా ఈరోజు ఇంటర్వ్యూలో? లేదు మేడం, మా మూవీలో హీరోయిన్ లేదు సార్. ఒక్క మాట చెప్పింటే నేను చేసేదాన్నిగా హీరోయిన్గా. నాకు ఎందుకు ఇవ్వట్లేదు అవకాశాలు? లేదు మేడం, మా మూవీలో హీరోయిన్ వద్దని పెట్టలేదు మేడం. మూవీకి హీరోయిన్ వద్దు, కానీ ఇంటర్వ్యూకి మాత్రం అమ్మాయి కావాలి. అయ్యయ్యో. ట్రైలర్ గురించి మాట్లాడదాం. సో ట్రైలర్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? एक्चुअली मैडम इस मूवी का कंप्लीट स्टोरी मैं लिखा हूँ. एक्चुअली कंप्लीट स्टोरी उसके अंदर हम जब प्लान कर रहे थे, जब हम स्टोरी में कौन सा कैरेक्टर डिवाइड करना, क्या करना करके, तब उसमें 2 कैरेक्टर बहुत वेटेज था. एक जो सर अमित सर जो किए हैं वो कैरेक्टर बहुत वेटेज था. उसके लिए हमको वैसा ही कैरेक्टर चाहिए था. हम फाइनल भी नहीं किए थे, तो उसके बाद वो हमको ऐसा कोइंसिडेंटली कहीं मिले, तो ऐसा बात करते एक्चुअली टी शॉप में मिले. हो టీ కొట్టులో? టీ కొట్టులో సినిమాలు కూడా అయిపోతున్నాయి భయ్యా. సో నైస్. वहां पर उनका फेस एंड वो कैरेक्टर के लिए वो ही कर सकते हैं और कोई नहीं कर सकता, क्योंकि वो मैं इमेजिनेशन में मैं जो लिखा था उसे सुटेबल जैसा वो मिल गए, तो उनको कैरेक्टर वो फिक्स किया. ये अपोजिट मेरा जो कैरेक्टर है, ये पॉजिटिव कैरेक्टर है मेरा. उनका भी पॉजिटिव कैरेक्टर है. ठीक है. पॉजिटिव आपके लिए, नेगेटिव उनके लिए? नहीं वैसा नहीं है. नेगेटिव उनके लिए नहीं है. दोनों पॉजिटिव कैरेक्टर है, दोनों वेटेड कैरेक्टर है. कौन सा भी आपको ऐसा ऊपर नीचे नहीं होगा. अप टू एंडिंग ऑफ द मूवी दोनों वेटेज उतना ही जाता है. सर इतना लिखने पर एक बार हीरोइन के बारे में आपने क्यों नहीं लिखा सर? దయచేసి ప్రేక్షకులు క్షమించాలి, సార్కి హిందీ వస్తుంది. సో ఎడిటర్ భయ్య కింద తెలుగు, నేను కొద్దిగా మేనేజ్ చేస్తున్నా సార్తో. यस, एक्चुअली हीरोइन हम डालना चाहिए था, लेकिन सब्जेक्ट के लिए वो हीरोइन नेसेसिटी नहीं लगा. एक्चुअली सब्जेक्ट नहीं पूछ रहा था. हम बीच में गाना डालो और एक हीरोइन को डालो जो कलरफुल के लिए हम नहीं किए. वी एक्चुअली we are going to show original world of the jinn. Oh, okay. We are not showing imagination. ऐसा story हम बनाया नहीं. ये एक dark level of jinn जो हम jinn बोलते हैं, उसमें positive भी है, negative भी है. So it's real story, yeah? It's not real, based on real. जो मेरे आंखों से जो देखा हूँ, మీరు చూసిందా? जो मैं देखा हूँ वो फिल्म में मिलेगा. ऑलमोस्ट 85%. ఓ మై గాడ్. అయితే పర్వేజ్ గారు ఎక్స్పీరియన్స్ చేసిన
ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసింది ఉందో రియల్ లైఫ్లో అది ఆల్మోస్ట్ తీసారనమాట. yes yes సో నైస్ అండి. అమిత్ గారు, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్. 75 అవార్డ్స్, యద్భావం తద్భావత్లో ఆల్మోస్ట్ మీరు 3 క్యారెక్టర్స్, మీరే 3 రోల్స్ ప్లే చేయడం అనేది అద్భుతం. సో ఎలా అనిపిస్తుంది మీకు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపిస్తుందినా జిన్ ఆర్ యద్భావం తద్భవతి, ఓవరాల్గా ఒక యాక్టర్గా అండ్ అలాగే జిన్ గురించి అవార్డ్స్ రావడం అనేది ఆర్టిస్ట్కి ఒక రికగ్నైజేషన్. సో జిన్ గురించి ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. హీ కుడెంట్ కంప్లీట్ ద హోల్ స్టోరీ యాక్చువల్లీ, వేర్ హీ సా మీ ఇన్ ద టీ షాప్. So we have a tea adda, like we get together over there. We have some friends and all. And he started seeing me, observing me. Suddenly, all of a sudden, and I could see that he was observing me. Okay, one time he observed, fine, chalo, somebody's, even I'm actor over there, and people observe, they wish, they say hi, hello. He was observing me continuously. Then I started getting doubt, like, he's not that type, that type of guy. Then he approached me and said, we are doing so and so movie. I am the story writer. కొంత తెలుగులో కూడా మాట్లాడొచ్చుగా. అది మిక్స్ అవుతుంది. పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. యోచనం చేసి మాట్లాడాలి. ఓకే, స్లో అవుతుంది, ఫ్లూయెన్సీ లేదు. ఓకే, ఫ్లూయెన్సీ లేదు. సో దయచేసి సమీక్షండి. సో దెన్ he approached and said, like, we are doing a movie, Jim, and ఒక మెయిన్ రోల్ ఉంది. You have to do it. Like, fine. And that's when this role happened. It's very good role and very powerful role. నా గురించి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక అవకాశం వాట్ టు సే వచ్చింది. అండ్ ఈ మూవీలో యాక్చువల్గా జిన్ ఎవరు? జిన్ మూవీ చూడాలి మేడం మీరు. కదా, ఏంటో అన్ని క్యూరియాసిటీ వస్తుంది. మాట్లాడు. అమ్మో, నాకు ముందు దయాలంటే నిజంగానే భయం బాబోయ్. అండ్ భార్గవ్ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అన్ని తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరుగా నమస్కారం. అండ్ ఈ జిన్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను తను ఇద్దరు రూమ్మేట్స్. మేమందరూ 2019 నుంచి కన్నడ మూవీ ఇండస్ట్రీలో ఒకేసారి ఎంటర్ అయ్యాము. సో చిన్న క్యారెక్టర్ చేసుకుని, సైడ్ రోల్స్ చేసుకుని అలా వస్తున్న టైంలో వీడికి ఒక కళ వచ్చింది. సో ఆ కళని మిడ్ నైట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు రైట్ చేయడానికి. లేదు, వీ కాల్ హిమ్ మామ, ఇలా కళ వచ్చిందిరా, చాలా బాగుంది, ఒకే థ్రెడ్ దొరికింది, దాన్ని బిల్డ్ చేయాలి అన్నాడు. సరే మామ, బిల్డ్ చేయి. ఆ టైంకి లాక్డౌన్ పడింది. అంటే లైక్ అందరికీ లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు అయినాయి. మాకు కొంచెం ఏంటంటే లాభం కూడా అయింది. సో ఆ టైంలో మొత్తం స్క్రిప్ట్ రాసేసాడు. సో నేను కాల్లో, వాడు కాల్లో, ఇద్దరు గంటల కొద్దీ మాట్లాడుకొని, ఇంట్లో వాళ్ళు తిట్టేవారు, గర్ల్ ఫ్రెండ్స్తో కూడా అంత మాట్లాడరు మీరు, అలా ఏం మాట్లాడుకుంటున్నారు. సో రాసి మనమే డౌట్ అడుక్కొని, మనమే సాల్వ్ చేసుకుని, ఇలా అయితే ఏంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని రాసుకొని, సో ఇలా డౌట్ రైజ్ అయితే దానికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలి, ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి కదా, హౌ టు కన్విన్స్ ద ఆడియన్స్, ప్రతి ఒక్కడు చేసుకుని ఒక రఫ్ చేసుకుని తర్వాత మేము డైరెక్టర్ రామ్ సార్కి అప్రోచ్ అయ్యాం. సో ఫస్ట్ రామ్ సార్కి అప్రోచ్ అయ్యేటప్పుడు నేను లేదు, వీడియో వెళ్ళాడు, రామ్ సార్కి చెప్పారు. సో రామ్ సార్ వచ్చి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ ద మూవీ అండ్ సడన్ గా వెతికారు. ఆ టైంలో కరెక్ట్ గా నిఖిల్ సార్ దొరికారు. సో ఐ హోప్ సో. సో అలా మా ప్రొడ్యూసర్ గారు దొరికారు. సో ఇమీడియట్లీ అయింది, ఫోన్ వచ్చింది, మామ ఆల్ సెట్, వెళ్ళాలి మేము అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, దట్స్ సో నైస్. అండ్ మొత్తానికి జిన్ అయింది. మరి క్యారెక్టర్స్ ఇవన్నీ యాక్చువల్లీ మీరంతా సెట్ చేసుకొని ప్రొడ్యూసర్ కూడా వచ్చేసాడు మీ ప్రాజెక్ట్లోకి, అంతే కదా? అండ్ 19th మేము చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాం. మరి ఇవన్నీ జరిగినప్పుడు మరి మ్యూజిక్ ఎవరు చేశారు? అలెక్స్ అని కొత్త. ఓకే, మ్యూజిక్ కూడా ట్రైలర్ చూసినప్పుడు అదిరిపోయింది. అండ్ మీ జిన్ను ఇటు రా అని పిలుస్తుంది, చాలా ఏమంటారు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అయితే నాకు అర్థమైంది. అండ్ మీరు ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు బేసిక్గా మీ క్యారెక్టర్, లేకపోతే మీరు మీ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నప్పుడు బేసిక్గా మనం ఒక సెట్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ని ఊహిస్తాము, ఆ క్యారెక్టర్లో లీనం అవుతాం కదా. ఇంటికి వెళ్ళినప్పుడు మీతో పాటు జిన్ వచ్చినట్టు, లేకపోతే మీ బిహేవియర్ ఏదైనా మారినట్టు అట్లా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయినా ఇన్ జనరల్గా? ఇన్ జనరల్ దాట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు.
క్యారెక్టర్ గురించి హోంవర్క్ చేసినాం. ఓకే. వీ హ్యావ్ టు డూ హోంవర్క్ ఫర్ అవర్ క్యారెక్టర్. ఐ థింక్ హీ హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్సెస్. మీరా? చాలా. ఏమైంది? అంటే మేము షూట్ చేసేటప్పుడు నైట్ షూట్ మేడం, ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు మార్చ్ డే షూట్ చేస్తున్నాము. ఒక జిన్ వచ్చే ఒక షాట్ ఉంది. అంటే అందరినూ లోపల తీసుకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈయన వచ్చి క్యారెక్టర్ చెప్తారు అది వచ్చింది జిన్ అని. ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్ కెమెరా ఆఫ్ అయిపోయింది. నిజంగానా? విత్ ఇన్ సెకండ్, మినిమం 1.5 hour కెమెరా ఆన్ అవ్వట్లేదు. కొత్త కెమెరా, అప్పుడే ఒక 5,000 hours ఏమో పోయింది అంతే. కొత్త కెమెరాని తీసుకున్నాము. 1.5 hour నో కెమెరా ఆన్. అన్నీ చేసాము, ఏసీలో పెట్టాము, అన్నీ పెట్టాము, అవ్వట్లేదు. 1.5 hour అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళి ఆన్ చేస్తే ఇమీడియట్గా ఆన్ చేయండి. అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా అయినాయి. మా ఆఫీస్లో కూడా అయినాయి. అవునా? మా ఆఫీస్లో మా అసిస్టెంట్స్ అన్నీ బయట పడుకునేటప్పుడు ఎవరో వచ్చి డోర్ అందరూ పడుకుంటారు. మేము వచ్చి నైట్ 2:30 వచ్చాం షూటింగ్ నుంచి. వచ్చి నైట్ పడుకున్నారు, టెర్రస్లో పడుకున్నారు. ఎవరో మా ఫ్రెండ్ రూపంలో వచ్చి నేను రా జిన్ వచ్చానని చెప్పి అలాగని చాలా ఎక్స్పీరియన్స్. అలాగని ఇప్పుడు కూడా అవుతున్నాయి. అవునా? ఆడ సడన్గా రెండర్ పెట్టేటప్పుడు సడన్గా సిస్టమ్ ఆఫ్ అయ్యేది. సడన్గా ఏదేదో చేసేటప్పుడు పర్టికులర్గా చేసుకుంటాను మేడం. అంటే అన్ని రెండర్ పెట్టుకుని తీసుకెళ్తాను, అప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి అవుతుంది. నేను పర్ఫెక్ట్గా రెండర్ పెట్టుకుని పోంటానా, నెక్స్ట్ అక్కడ పోయి ఇంకేం ప్లే చేయాలి, అప్పుడు అది రాదు. మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది మా దగ్గర. ఎప్పుడు సెకండ్ ఆప్షన్లో ఉంటాను నేను. ఫస్ట్ ఆప్షన్ అవ్వలేదంటే సెకండ్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ అది ప్లే అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ప్లే అవ్వదు. అంటే ఇలా చాలా ఉన్నాయి. మా ఎంటైర్ 3 years అయింది మా మూవీ స్టార్ట్ చేసి. చాలా ఉన్నాయి. దయచేసి